మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ అనగానే ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది సాగర తీరం. సాగర తీరానికి సేద తీరడానికి ఎంతో మంది సాయంత్రం అయితే చాలు వస్తూ ఉంటారు. అయితే సాగర తీరంలో చాలా వరకు కూడా మనకి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనకి బీచ్ పార్క్ లో ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ పార్క్ అన్నమాట. ఇందులో అనేక యానిమల్స్ మనల్ని పిల్లల్ని కనువిందు చేయనున్నాయి. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, లోపల ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు, నార్మల్ గా ఇలాంటివి చాలా వరకు కూడా మనం వేరే వేరే సిటీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద సిటీస్ లో. కాకినాడలో ప్రధానంగా ఈ పార్క్ ని తీసుకురావడానికి రీజన్ ఏంటండి? అలాగే ఎలా ఉండబోతోంది అసలు ఈ పార్క్ అన్నది? ఇలాంటి పార్క్ మన ఈస్ట్ గోదావరిలో లేదు. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా నేను బీటెక్ డేస్ లో అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేశాను. సో ఈ ఏరియాలో అయితే కనుక క్రౌడ్ ఎక్కువ ఉంటారు అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందని నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను, నేను మా సార్. ఇది అన్నది అంతా కూడా లోపల ఉన్నదంతా కూడా జర్మన్ టెక్నాలజీ అండి. సింగపూర్లోని ఈ సార్ మొత్తం నేర్చుకున్నారు. ఈ రోబోటిక్ కి సంబంధించిన అంతా కూడా సింగపూర్లో నేర్చుకున్నారు వర్క్. ఆ వర్క్ ని ఇంపోర్టెడ్ పార్ట్స్ కట్టని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మొత్తం తయారు చేసుకొని రోబోటిక్ ఇంజనీర్స్ ద్వారా మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్ చేయించి ఈ బొమ్మలను చేసే ఫైన్ ఆర్ట్స్ అంతా కూడా చూపెట్టారు అన్నమాట. ప్రధానంగా ఇందులో ఎలాంటి యానిమల్స్ అంటే మొత్తం అన్ని కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగానే మీరు అరేంజ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇందులో చెప్పుకోదగ్గ యానిమల్స్ ఏముంటాయి? ప్రధానంగా అంటే ఇది అంతా థీమ్ వచ్చేసరికి కింగ్ కాంగ్ కేవ్ అండి. ఇది కింగ్ కాంగ్ కేవ్ అన్నమాట. కింగ్ కాంగ్ కేవ్ లో ఇది ఏంటంటే ఇక థీమ్ ఏంటంటే బయట మీరు చూసినట్లయితే ఒక పెద్ద కింగ్ కాంగ్ అండ్ జైంట్స్ డైనోసార్ రెండు కూడా ఫైటింగ్ చేసుకున్నట్టు లోపలంతా కూడా డైనోసార్స్ సంబంధించిన థీమ్ ఉంటుంది. అండ్ ఆ ఏజ్ లో ఉన్న యానిమల్స్ అన్ని కూడా ఉంటాయి, పెద్ద పెద్ద జైంట్ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి, అవన్నీ కూడా రోబోటిక్స్ ఉంటాయండి. అండ్ లోపలికి వెళ్ళేసరికి వాటర్ పార్క్ వెళ్ళగానే కూడా పెద్ద వాటర్ ఫాల్ అన్నది ఉంటుంది. వాటర్ ఫాల్ నుంచి మనం మధ్యలోంచి వెళ్ళేసరికి డైనోసార్స్ అంతా కూడా ఓల్డ్ ఏజ్కి వెళ్ళి మొత్తం అంతా కూడా డైనోసార్లు మమ్మీస్ అని ఇంకా చాలా ఉంటాయి. అన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ రోబోటిక్ సెన్సర్ ద్వారా బొమ్మలన్నీ కదులుతాయండి. ఇదంతా కూడా సింగపూర్లో నేర్చుకునే దాన్ని కొంతమంది రోబోటిక్ ఇంజనీర్స్ సాయంతో సాఫ్ట్వేర్ చేయించి ఆ ఇన్స్టలేషన్ అనేది చేయించడం జరిగింది. ప్రజెంట్ అంతా కూడా వర్క్ జరుగుతుంది. ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఓపెన్ చేస్తారు. ఈ పార్క్ అన్నది కూడా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన ఎర్లీ డేస్లోనే ఇది ఓపెన్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు అలాగే పార్క్ యాజమానం అందరూ కూడా డిసైడ్ అయ్యమాట. సో ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే ఇది ఓపెన్ అవుతుంది, గ్రాండ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఓకే, మనోహర్ గారు, హాలీవుడ్ సినిమాల్లో చూసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అటువంటి సినిమాలు. ఆ థీమ్స్ ని మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూపించడానికి కాకినాడలో ప్రధానంగా, ఎందుకంటే కాకినాడలో పెట్టడం అనేది ఒక రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాలో బీచ్ పార్క్ మనం చూసుకుంటే కనుక ఎంత డెవలప్ చేసినా మళ్ళీ నిర్లక్ష్యానికి గురవడం, అవన్నీ కూడా పాడైపోవడం ఇలాంటివి ఎక్కువగా చూసినాం. కానీ ఆ ప్లేస్ లో మీరు ఈ పార్క్ తీసుకొస్తున్నారు కదా, దీని మెయింటెనెన్స్ కూడా మరి ఆ రేంజ్ లోనే ఉంటుందా? దీని మెయింటెనెన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందండి. ఎందుకంటే ఈ పార్క్ అనేది అవుతాక కారణం కోవిడ్. ఇది బిఫోర్ కోవిడ్ అంతా కూడా నా బీటెక్ డేస్ అన్ని కూడా ఇక్కడ అంతా పార్క్ కట్ట మేనేజ్మెంట్ కానీ ఇంకా అంతా కూడా అంతా బాగానే ఉంది. కోవిడ్ వల్ల పాండమిక్ రావడంతో ఇది డల్ అయింది. ఇదే కది ప్రతి డల్ అయింది. అందులో ఈ పార్క్ బాగా ఎఫెక్ట్ అయింది. ఇది కాకినాడకి ఇది కాకినాడ కాదు, నిజానికి కాకినాడకి దూరంగా ఉందన్నమాట. ఎండింగ్ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉండడం వల్ల, బీచ్ వల్ల రోడ్ అనేది యాక్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇదన్నీ కూడా యాక్ట్ అయ్యి పార్క్ అనేది స్లో అయిందండి. ఇప్పుడు రోడ్ యాక్సెస్ కొత్తగా జరుగుతుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్కి గట్రా అంతా బాగానే ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే బీచ్ అనేది 6 గంటల వరకు ఓపెన్ ఉంది. 6 గంటలు కాకుండా కొంచెం 8 to 9 hours దాకా ఉంచి ఉంటే కనుక పార్క్ అన్నది కూడా ఇంకా డెవలప్ అవుద్ది అండ్ రెవెన్యూ కూడా జనరేట్ అవుద్ది. మున్సిపాలిటీకి కూడా అమౌంట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. అండ్ లోకల్గా ఉన్న పీపుల్ అందరూ కూడా చిన్న చిన్న స్టాల్స్ అని ఇంకేదన్నా డెవలప్ అవుద్ది. ఏదన్నా ఒకటి ఉందంటే దాని ద్వారా ఏంటంటే చుట్టూ పని అన్నది దొరుకుద్ది అండి. మీరు అన్నట్టు ఇక్కడ పార్క్ లో మనకి 5:36 అవ్వగానే వెళ్ళిపోమంటూ కూడా అందరినీ పంపించేసే పరిస్థితి ఉంటుంది. మిగిలిన బీచెస్ తో పోల్చుకుంటే కనుక కాకినాడ బీచ్ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు. మిగిలిన చెన్నై కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటారు క్రౌడ్. సో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మాకు పెద్ద టాస్క్. ఎందుకంటే రిసార్ట్ అన్నది కూడా ఇది
దీని రిసార్ట్కి ఇది ఆపేయడం అనేది ఉండదండి, ఎందుకంటే ఈ రిసార్ట్కి 24 అవర్స్ టైం ఉంది. బట్ ఏంటంటే బీచ్ కూడా దానికి ప్లస్ అయితే కనుక ఇంకా బాగుంటుందండి. 6 గంటల బీచ్ కట్టేస్తే ఇంకా రిసార్ట్లో ఎవరు ఉంటారండి. సో బీచ్ అన్నది కూడా కొంచెం 8 to 9 అవర్స్ దాకా, అంటే ఒకేసారి 12 దాకా అంటే కూడా ఇబ్బంది గవర్నమెంట్కి అండ్ పోలీసులకు పర్మిషన్లకు ఇబ్బంది, సెక్యూరిటీ పర్పస్. సో 8 నుంచి 9 గంటల కానీ బీచ్ రన్ చేస్తే ఈ రిసార్ట్ అనేది డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది స్పీడ్గా. అంటే ఒక బాగా భూమి అనేది వస్తుంది. అండ్ ఏదైతే ఉందో ఈ లోకల్ ఏరియాస్లో అంతా కూడా ఫుడ్ అని ఇంకే వేరే వేరే థింగ్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి స్టాల్స్ కట్ట. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఫుడ్ సంబంధించి కానీ ఏది లేదు, పెద్దగా లేదు. మనకి బీచ్ పార్క్ పెట్టినప్పుడు కూడా సిరి ఫుడ్ కోర్ట్ అని పేరైతే ఉంటుంది కానీ లోపల మనకి ఎటువంటి ఫుడ్ దొరకదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి థీమ్ తో వస్తున్నారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, మొత్తానికి కాకినాడలో రోబోటిక్ పార్క్ ఇది పిల్లల్ని చాలా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే కాకినాడలో ఈ తరహావి మనం ఎన్నడూ కూడా చూడలేదు. అంటే పెద్ద పెద్ద సిటీస్ లో ఇటువంటి రోబోటిక్ పార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ కాకినాడలో ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఇది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే లోపల ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి థీమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ ఏంటంటే ఇది మోషన్ సెన్సార్. ఇది ఎవరైనా సరే దీని ఫ్రంట్కి వచ్చి కదిలేరంటే ఆటోమేటిక్గా ఈ మోషన్ సెన్సార్ ద్వారా ఇది కింకాంగ్ వెనకాల ఉన్న పవర్ బోర్డ్కి సిగ్నల్స్ వెళ్తాయి. దాంట్లో పవర్ బోర్డ్లో ఉన్న పికప్కి సిగ్నల్స్ అంది, దాంట్లో ఫీడ్ చేసుకున్న కోడింగ్ ప్రకారం ఈ మూమెంట్స్ అన్నవి ఎంత ఉండాలి, వాయిస్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం వాయిస్ ఆపేస్తాం, వాయిస్ కూడా వస్తుంది. సో ఇది మొత్తం అంతా కూడా ఈ సెన్సార్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ 2 బొమ్మలు అనేవి కలుతాయి అన్నమాట. ఇది కూడా జైంట్ హెడ్ అండి, ఇది డైనోసార్ జైంట్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే ఒక్కొక్క దానికి ఒక మూమెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే నోరు తెరవడం, కదలడం, పైకి కిందకి వెళ్ళడం అనేది ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క మూమెంట్ అనేది ఉంటుంది, దాని సిగ్నేచర్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఎక్కువ టైం కట్అప్ సెట్ చేసుకొని యాంగిల్ కట్ట చూసుకొని పెడతామండి. అన్నీ కూడా సెన్సార్ అన్నమాట. దీని పేరేంటండి? దీని పేరు డిలెఫోసారస్ మేడం. ఓకే, ఇది కూడా సేమ్ ఇలా మూమెంట్ ఉంటుంది, సౌండ్ వస్తుందండి. దీనికి కూడా సౌండ్ వస్తుంది, నోరు ఓపెన్ చేస్తుంది, వాయిస్ అయితే దీనికి ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఎక్కువ భయపడతారు. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వాటికన్నిటికంటే ఇదే పెద్ద సౌండ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది మేడం. సో పిల్లల్ని బాగా భయపెట్టడానికి మీరు దీన్ని ప్లాన్ చేశారన్నమాట. పిల్లల కోసమే మెయిన్, పిల్లలు పెద్దలు కూడా అందరూ చాలా భయపడతారు. మెయిన్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వల్లనే ఈ భయం అనేది వస్తుంది మనకి. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మౌత్ ఓపెన్ చేస్తున్నాయి కదండి, అంటే పిల్లలు గమ్మన టచ్ చేసినా లేదంటే ఆ మౌత్ లోపల చేయి పెట్టినా ప్రాబ్లం అవుతుంది కదా మరి? ఇదేం ప్రాబ్లం అవుతుంది మేడం. యాక్చువల్ గా ఇవి రబ్బర్ పళ్ళు అనమాట, చూడండి ఎలా బెండ్ అవుతున్నాయో. సో మనం పెట్టినా కూడా మన చెయ్యి కొంచెం మెత్తగానే ఉంటది లోపల, దానివల్ల మనకి హార్మ్ ఉండదు. రైట్, చూసారు కదా, మొత్తానికి రోబోటిక్ పార్క్. ఇందులో రకరకాల యానిమల్స్ ఇవన్నీ కూడా ఆ మౌత్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు, ఆ మూమెంట్స్ చూసారు కదా, యాక్చువల్లీ పెద్దవాళ్ళు కూడా భయపడే రేంజ్ లో ఉందన్నమాట. మరి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కాస్త పెద్దవాళ్ళు కూడా పక్క నుండి చూపిస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనమే సడన్ గా చూసినప్పుడు చాలా భయపడుతూ ఉంటాము, అలాంటిది పిల్లల్ని ఇంకెంత భయపెడుతుంది అనేది మనకి ఇప్పుడే అర్థమవుతుంది. అయితే ఇవన్నీ కూడా ఇంకా కొంచెం టైం పడుతుందండి, పూర్తి స్థాయిలో ఇది రెడీ అవ్వడానికి ఇంకొక ఆల్మోస్ట్ ఒక 20 days 1 month పడుతుంది అట్లీస్ట్. సో మనకి కాకినాడలో ఈ తరహా పార్క్స్ అనేవి ఎక్కడా లేవు. రోబోటిక్ మొత్తం అంతా కూడా రోబోటిక్ సెన్సార్ అన్నమాట. అంటే మనం జస్ట్ వాటి ముందు నుంచి వాక్ చేసుకుని వెళ్తూ ఉంటే వీటి మూమెంట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ లో మాత్రమే చూసిన కింగ్ కాంగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం కాకినాడలో పిల్లల్ని కనువిందు చేసేందుకు ఇంకొక 1 month లో రెడీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కాకినాడలో పర్యాటకం కూడా పెరుగుతోంది. ఈ తరహా పార్క్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అనేవి ఎక్కువగా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. మనకి శిల్పారామంలో వాటర్ వరల్డ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడున్న ఎన్టీఆర్ బీచ్ లోని బీచ్ పార్క్ లో ఏర్పాటు చేస్తున్న ఈ రోబోటిక్ పార్క్ అనేది పిల్లల్ని మరికొద్ది రోజుల్లోనే ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.